నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ తైన లెక్కల్లో మునిగి తేలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి లెక్కలు మరి రకరకాల చిక్కులు తెస్తాయా, ఆ లెక్కలే నిజమవుతాయా? 175 స్థానాల్లో 147 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది పొత్తుల్లో. మరి ఈసారి జనసేన పార్టీ 21 స్థానాలు ఉన్నాయి, 10 స్థానాల్లో బీజేపీ పోటీలో ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల హామీలు ఇచ్చారు. మరి ఈ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ బండ్లు, సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, నెలకి 1500, అలా రకరకాలుగా స్కీమ్స్ అన్నీ, అమ్మఒడి ఈక్వల్ టు తల్లికి వందనం, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇన్ని స్కీమ్స్ పెట్టి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కానీ మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది లేదనేది జూన్ 4న తెలుస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమిలో పెద్దలందరూ కొన్ని లెక్కలు, ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకు చూస్తే రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో 20 నుండి 25 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు గెలుస్తారని చెప్పి ఒక లెక్కలు వేసుకుంటున్నారు. మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాల్లో 3 జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో కూడా నేరోలో 2-3 సీట్ల కంటే ఎక్కువ రావని ఒక లెక్కలు వేస్తున్నారు. మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈస్ట్లో 19 నియోజకవర్గాలు, వెస్ట్లో 15 నియోజకవర్గాలు. ఈ రెండింటిలో కలిపితే ఒక 4-5 కంటే ఎక్కువ రావు 34 అని చెప్పి టీడీపీ లెక్కలు ఇవన్నీ. ఇలా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 175 కూటమి పోటీ చేస్తే 135 నుండి 150 సీట్లు టీడీపీకి వస్తున్నాయని చెప్పి టీడీపీ నాయకులు డంకాపదంగా లెక్కలు చెప్తున్నారు. మరి దేన్ని చూసి ఓట్లు వేశారు ప్రజలు? చంద్రబాబు గారు చేసిన వాగ్దానాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏ పథకాల మీద ఓట్లు వేశారనే దాని మీదే క్లారిటీగా చెప్పలేకపోతున్నారు టీడీపీ నాయకులు. గెలుపు మాత్రం పక్కా 135 నుంచి 150 సీట్లు రావడం ఖాయమంటున్నారు. మరి టీడీపీ కూటమికి ఏ లెక్కన రావాలి అంటే టీడీపీ ఓట్ బ్యాంకు, అలాగే ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీకి 2-3 వేలు ఓట్లు, బీజేపీకి కనీసం 1000 ఓట్లన్నా యాడ్ అయితే ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజీ, ఎడ్జ్ మీద గెలిచి కూడా కొన్ని సీట్లు ఉన్నాయని చెప్పి ఒక లెక్కలేసుకుంటూ ప్రస్తుతం కూటమి అధికారంలో రావడం ఖాయమని చెప్పి లెక్కలేస్తున్నారు. మరి చాలా జిల్లాల్లో, కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో, రాయలసీమ లాంటి జిల్లాలో కూడా టీడీపీ ఖాతా తెరవబోతుంది, ఎక్కువ సీట్లు సంపాదించబోతుందని చెప్పి అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్సీపీ పెన్షను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి మహిళలందరూ కూడా వెల్ఫేర్ స్కీమ్స్తో ఎయిట్ అయి ఉన్నారు. 33 లక్షల ఇల్లు ఇచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ఉచితంగా గతంలో ఏ పార్టీ ఇవ్వలేదు. మరి ఈ వైఎస్ఆర్సీపీ కూడా మరి ఈ వెల్ఫేరు నవరత్నాల ఆధారంగా చూస్తే వాళ్ళు కూడా 150 సీట్లకు తగ్గదని చెప్పి 150 నుండి 160 రావచ్చు, 165 రావచ్చు, 167 రావచ్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్దలు లెక్కలేస్తున్నారు. మరి ఈ క్రమంలో మరి టీడీపీ కూటమి ఆశల పల్లకిలో ఉందా, లేదంటే ఊహల పల్లకిలో మరి టీడీపీ నాయకులందరూ ఊగిసలాడుతున్నారా? మరి ఇది ఏ లెక్కల్లో 150 వస్తే టీడీపీ కూటమికి అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఏ సర్వేలో కూడా 150 అని చెప్పి రాలేదు. తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన సానుభూతి పరులు ఈ టైపు సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. 150 నియోజకవర్గాల్లో టీడీపీకి గెలవబోతుందని. మరి అదే టీడీపీ నాయకులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ, లేదంటే ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదు అనుకుంటే ఉచిత గ్యాస్ బండ్లు కానీ ఎక్కడ కూడా అట్రాక్ట్ కాలేదు. ఒకే ఒకటి అట్రాక్ట్ అయింది, యువత, యూత్.
కొత్తగా ఓటు సంపాదించుకున్న యూత్ అంతా కూడా సాలిడ్గా టీడీపీకే ఓటు చేశారు. నిరుద్యోగ సమస్య చంద్రబాబు గారు టీడీపీ కూటమి వస్తే ఫస్ట్ సంతకం మెగా డిఎస్ మీద సంతకం పెడతా అన్నారు కాబట్టి యూత్ అంతా టీడీపీకి వేశారు. అదేవిధంగా వైసీపీ మీద వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వర్గాలని టీడీపీకి వేశారు. ఇలా టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి యువతంతా టీడీపీకి సాలిడ్గా వేస్తే అదేవిధంగా యువతని గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని టీడీపీ కూటమి నమ్ముకున్నట్టు కనిపిస్తున్నారు. టీడీపీ నాయకులు నాతో మాట్లాడినప్పుడు చెప్పిన విషయాలు అయితే 95% టీడీపీ కూటమికి ఉద్యోగస్తులందరూ ఓటు చేశారని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నారు. 90% మరి ఎంప్లాయీస్ ఓట్లు వేశారని అంటే మరి చాలామంది ఎంప్లాయీస్ మాతో మాట్లాడినప్పుడు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకే ఓటు వేసామండి, స్కూల్స్ కానీ ఇతర డెవలప్మెంట్ విషయాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పి టీచర్లతో సహా చెప్తున్నారు. అంటే మరి 95 టీడీపీకే వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల మంది ఉద్యోగస్తుల్లో మరి మిగిలిన ఉద్యోగస్తులు లేకపోతే ఎవరైతే వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, సచివాలయ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్ చేస్తే ఓన్లీ కేవలం 5% వేస్తారా, అది సాధ్యపడిద్దా అనేది కూడా చర్చ నడుస్తుంది. మాకందరి సమాచారం అయితే 50-50, 50% వైఎస్ఆర్సీపీకి, 50% టీడీపీ కూటమికి ప్రభుత్వ ఉద్యోగులు ఓటు చేశారని చెప్పి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. మాకున్న అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా బయట నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే ఉంది. మరి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మరి టీడీపీ 90% ఓటు బ్యాంక్ ఎంప్లాయ్ చేస్తే మరి వాళ్ళు ఆశించినట్టుగానే టైట్ నియోజకవర్గంలో నువ్వా నేను అనే రీతిలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కూడా గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటప్పుడు కూడా 150 వస్తాయా టీడీపీకి అంటే మరి టీడీపీ నాయకులు కూడా అంత నమ్మలేకపోతున్నారు. కానీ చెప్పడానికి మాత్రం ఒక బూస్టప్ రాష్ట్రంలో ఒక ఏదైనా గ్లోబల్ ప్రచారానికి టీడీపీ కేడర్ను కూడా విస్తృతమైన ప్రచారం చేస్తుంది. మరి ఆ ప్రచారంలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, మరి ఎన్ని సీట్లకి టీడీపీ పరిమితం కాబోతుంది, ఎన్ని సీట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారంలోకి వస్తుందా అంటే అలాగని చెప్పి మరి డౌట్గా అని చెప్తున్నారు మరి టీడీపీ నాయకులు. మరి కొంతమంది టీడీపీ నాయకులు అయితే 150 అంటున్నారు. మరి ఇది ఏ లెక్క అనేది వాళ్ళే చెప్పాలి. మిశ్రమ స్పందన కనిపిస్తుంది టీడీపీ కూటమిలో. మరి వైఎస్ఆర్సీపీ అయితే సాలిడ్గా ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు చెప్తున్నారు. వస్తాయా రావా అనేది సెకండరీ. అది ఖచ్చితంగా 110 నుండి 130, 140 వరకు వైఎస్ఆర్సీపీకి రావచ్చు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఏ నాయకుడిని గెలిచినా అదే లెక్క చెప్తున్నారు. అంతవరకు వాళ్ళ నమ్మకం అది. రావాలని లేదు, అలాగే చెప్పి రాకూడదు అని కూడా లేదు. ఈ నేపథ్యంలో చూస్తే జూన్ 4వ తారీఖు ఇంకా కరెక్ట్గా ఈ రోజుకి ఇవాళ మంగళవారం, మళ్ళీ వచ్చే మంగళవారం నాడు కౌంటింగ్. ఈ పార్టీకి మొత్తం రాష్ట్రంలో 12 గంటలకే తెలిసిపోయింది రాష్ట్రంలో ట్రెండ్ ఏంటో, ఏ పార్టీకి ప్రజలు ఓటేసినది ట్రెండ్ తెలిసిపోయింది. దాంతో రాజకీయ పార్టీలు ఎక్కడికక్కడే గెలిచిన వాళ్ళు సంబరాలు చేస్తారు. ఓటమి అంచులు ఉన్నవాళ్ళు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి టీడీపీ లెక్కలు చూస్తే కొంచెం గందరగోళంగానే ఉన్నాయి. కానీ టీడీపీ నాయకులు నమ్మలేకే పైకి గంభీరంగా ఈ లెక్కలు మాత్రం చెప్తున్నారు. అది కూడా మాకు డౌట్ ఉందని చెప్పి మాతో మాట్లాడి చెప్తున్నారు. మరి ఇది నిజంగా టీడీపీ కూటమి 150 వస్తాయా, లేదంటే వైఎస్ఆర్సీపీకి 110 నుండి 120, 130, 140 వస్తాయా మరి అనేది మరి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరిదేమో వారికి ఉంది. మరి జూన్ 4న వచ్చే కౌంటింగ్లో ఎవరి లెక్కలు ఎవరికి కరెక్ట్ అవుతాయి, ఎవరు విజయ బిందువు మోగిస్తారు. మరి పార్టీలు చెప్పుకున్నట్టుగానే మరి 150, 160 వస్తాయా? ప్రతి నియోజకవర్గం టఫ్ ఫైట్గా, కొన్ని నియోజకవర్గం టఫ్గా నడిచినాయి. మరి ఇలాంటి టఫ్ ఫైట్లో ఎవరికి వేసినా నేరో మెజార్టీ గెలవాలి తప్ప 140, 150, 160 వస్తాయా అనేది పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవేళ మహిళా ఓట్ బ్యాంకు సాలిడ్గా వన్ సైడ్ ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా 140, 150 ఓట్లు ఖచ్చితంగా రావచ్చు. మరి అది టీడీపీకా వైఎస్ఆర్సీపీకా అనేది లెక్కల్లో మరి ఏ పార్టీ కాబట్టి లెక్కలైతే ఎవరి పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వైసీపీ లెక్కలైతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు.
పక్కాగా మహిళా ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకే పడ్డాయి. దాంట్లో ఇంకో మాటలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ సామాజిక వర్గం ఎవరికి అండగా నిలిచింది అనేది జూన్ 4న చూద్దాం. ఇంకొక వారం ఉంది. ఈ వారంలో ప్రజలు ఒక టెన్షన్ వాతావరణం నుంచి ఫ్రీ వాతావరణంకి వచ్చారు. 4వ తారీఖు మాత్రం ఏం జరుగుతుంది ప్రజల్లో కన్ఫ్యూజన్ అనేది ఉంది, కంగారు కూడా ఉంది. కాకపోతే కంగారుకి అభ్యర్థులు కంగారు ఉన్నారు కానీ ప్రజలు ఎవరు కంగారు పట్టలేదు. పందాలు కాశాలు మాత్రం లబ్డిప్ అని కొట్టుకుంటున్నారు. మరి ఏం జరిగిద్దో, కోట్ల రూపాయలు వస్తాయా, ఎకరాలు పోతాయి అనేది జూన్ 4న మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,